ధర్మ మహిమ. మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తముగా చెబుతాను, పనిలో పనిగా వినేసేయి. త్రికరణ శుద్ధిగా జీవించటం అంటే మనోవాక్కాయ కర్మతో ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకపోవటం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవా పరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించటం. ఇవి ఖచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక సంగతి, చేసిన తపస్సు గాని, చేసిన దానాన్ని గాని, చేసిన ఉపకారాన్ని గాని 10 మందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గాది ఈ పని చెయ్యడు. శక్తి వంచన లేకుండా యవలు, వస్త్రాలు, ఛత్రాలు, కందమూల ఫలాలు, అన్న పానీయాలు మొదలైన వాటిని 10 మందికి పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగలడు కదా. అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయములో ప్రతిరోజును గొడ్డుపోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్ర, ఒకరికి పెట్టనిది తనకు మిగలదు. ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మా లోకం వైపుకి రారు. ఇహములో దీర్ఘాయుష్మంతులై, ధనాఢ్యులై, సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై, అటుపైన స్వర్గలోకములో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మం తొక్కవలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా, 1000 మాటలెందుకు? ధర్మం సుగతికి, అధర్మం దుర్గతికి దారితీస్తాయి. అంచేత బాల్యము నుండే ధర్మాచరణను అలవరుచుకోవాలి. ఇది సారాంశం. ఇంతకీ వికుండలా, నువ్వు తెలియక చేసిన మాఘస్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తోంది. నరకయాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది మాఘస్నానం. సరే, ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదైనా విషయాన్ని శృతి, స్మృతి, పురాణేతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే పిడియపడకుండా అడుగు. నాకు తెలిసింది చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా అని ముగించాడు యమదూత. వికుంఠలుడు కృతజ్ఞతాభావముతో నమస్కరించాడు. మహానుభావ, పేరుకు నువ్వు యమదూతవే కాని ఎంత సౌమ్యుడివి, ఎంత దయామయుడివి. నీ ప్రసంగముతో నా హృదయం ప్రసన్నమయ్యింది. నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగా వెంటనే సర్వ పాపాలను పోగొడుతోంది. ఉపకారం చెయ్యటం, ప్రియం చెయ్యట చెప్పడం అనేవి సజ్జనులకి సహజ గుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా? దేవదూత, నాదొక విన్నపం. కారుణ్యమూర్తివి నువ్వే, ఆలించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకము నుండి తప్పించడమెలాగా? నా పుణ్యము నుండి అవసరమైనదంతా ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వజన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్య కార్యమైనా చేశానా? ఎంత పుణ్యం ధారపోయగలను? ఇవి కాస్త తెలియచెప్పి పుణ్యం కట్టుకో, నీ మేలు మరిచిపోలేను అంటూ దీనముగా చేతులు పట్టుకున్నాడు. వికుంఠల పూర్వజన్మ. దేవదూత క్షణకాలం ధ్యానమగ్నుడు అయ్యాడు. మైత్రీ బంధం అతడికి నిర్బంధం అయ్యింది. జ్ఞాన దృష్టిని సారించాడు. విషయమంతా అవగతమయ్యింది. మెల్లగా కన్నులు తెరిచాడు. వైశ్యకులోద్భవ, నీ పూర్వజన్మం, నీ సంచిత పుణ్యం అంతా సహేతుకముగా చెబుతాను విను. పూర్వకాలములో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనములో సాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అధ్యయన అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతడి ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవగ్రహాలలాగా 9 పుత్ర సంతానము కలిగారు. వారిలో ధ్రువుడు, క్షమి, మధుడు, తారుడు, జ్యోతిష్మంతుడు అనే 5 పరమ వైష్ణికులు, కర్మిష్ఠులు, నిత్యాగ్నిహోత్రులు గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా ఉన్నారు. తక్కిన 4 విరక్తి మార్గం ఎంచుకున్నారు.
నిర్మోహుడు, జితమాయుడు, ధ్యానకాష్ఠుడు, కునాతిగుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహులై, నిస్సంగులై, నిష్పరిగ్రహులై, శిఖా యజ్ఞోపవేతరహితులై అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీరు దృష్టిలో బంగారం ముద్దకు మట్టి గడ్డకు తేడా లేదు. ఆకో అలమో మొలలకు ఆచ్ఛాదనగా ధరించటం, పండు ఫలము దొరికింది తినడం, ఇది వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు, జితాహారులు, వాతశీత సహిష్ణువులు ఈ చరాచర జగత్తులో అణువణువున విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనముగా భూగోళమంతటా సంచరించటమే వారి జీవన విధానం. అనువంతైన కర్మాచరణం చెయ్యని యోగులు, దృఢజ్ఞాన సంపన్నులు, సద్విచార విశారదులు వీళ్ళు నలుగురు ఒక రోజున నీ ఇంటికి వచ్చారు. అప్పుడు నువ్వు మత్స్యదేశములో విప్రుడుగా భార్య పుత్రాదులతో ధర్మబద్ధముగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. నీకు అది 8వ జన్మ. వైశ్యదేవం ముగించుకుని అతిథుల కోసం ఎదురు చూస్తూ నువ్వు వాకిలలోకి వచ్చేసరికి ఈ నలుగురు నిరీహులు నీకు కనిపించారు. ఆదరముగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేసి సముచితాసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలిబద్ధుడువై వినమిత శిరస్కుడువై నిలబడ్డావు. మహానుభావులారా, ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది, జీవితం సఫలం అయ్యింది. విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు, 4 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పవిత్రుని అయ్యాను. ధన్యోస్మి. నా గృహం ధన్యమయ్యింది, నా ఇల్లాలు ధన్యమయ్యింది, తల్లిదండ్రులు ధన్యులయ్యారు. నా చదువు, నా ధనము, నా గోవులు సమస్తము ధన్యమయ్యాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికి స్వయముగా శ్రద్ధగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు భక్తితో శిరస్సును జల్లుకున్నావు. అటుపైని వారికి పాద పూజలు చేశావు, షోడచోపచారాలు చేశావు. రుచిగా శుచిగా పాకాలతో విందు భోజనం పెట్టావు. ఆయతులు నలుగురు పరంజ్యోతి అయిన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు. వని పుత్రక యతి పాదోదకం పురాకృత పాప సంఘాలను పారద్రోలుతుంది. అది అక్షయోదకం, 7 జన్మలను పాపరహితులుగా ప్రక్షాళన చేస్తుంది. ఇక ఆ పరమహంసలకు ఆతిథ్యమిచ్చిన పుణ్యఫలం ఎంతటిదంటే 1000 సంవత్సరాలకైనా నేను వివరించలేను. ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి, ఆ ప్రాణుల్లో మతిజీవులు శ్రేష్టమైనవి. మతిమంతులలో నరులు శ్రేష్ఠులు, వారిలో బ్రాహ్మణులు, వారిలో విద్వాంసుల్లో ధర్మ నిర్ణయం చెయ్యగలిగిన కృతబుద్ధులు, వారిలో మళ్ళీ స్వయముగా ధర్మాచరణ చేసే కర్తలు, ఆ కర్తల్లోనూ బ్రహ్మవేత్తలు ఉత్తమోత్తములు. బ్రహ్మవేత్తల కన్నా ఉత్తములు, శ్రేష్ఠులు భూతకాలములో లేరు, భవిష్యత్తులో ఉండరు. అంచేతనే బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు. వారి సాంగత్యం సర్వపాప వినాశకం, సకల పుణ్య ప్రదాయకం. అటువంటి యతి పొంగవులు, అంతటి బ్రహ్మనాథులు నీ ఇంట సత్కారాలు పొందారు, ఆతిథ్యం స్వీకరించారు, విశ్రాంతి తీసుకున్నారు. వికుండల 8వ జన్మలో ఇలా నువ్వు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది. అది నీ అగ్రజుడికి దారపోయి నరకం నుండి విముక్తి పొందుతాడు. వికుండలుడు సంబరపడుతూ యమదూతక ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారము చేసి తన పూర్వపుణ్య ఫలాన్ని శ్రీకుండలికి ధారపోశాడు. వెంటనే శ్రీకుండలుడు అసిపత్ర మహానరకము నుండి విముక్తుడయ్యాడు. యమదూత సత్కృతుడై వీడ్కోలు తీసుకున్నాడు. దేవతలు ఆ 2 సోదరుల మీద పారిజాత పుష్పవృష్టి కురిపించారు. దివ్య విమానములో నాకలోకానికి తీసుకువెళ్లారు. మాఘస్నాన మహిమను చెప్పటానికి
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి వినిపించి ఈ కథను చదివిన వారు విన్నవారు 1000 గోవుల్ని సద్విప్రులకు దానము చేసిన ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించాడు. శ్రీదత్త గురుత్తమ మాఘస్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి స్నానము చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోవటం, మరోసారి స్నానము చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వటం ఆశ్చర్యకరముగా ఉంది. వణికుమారుడు ఘోర పాపాలు చేసిన మాఘ స్నానముతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవటం మరీ వింతగా ఉంది. దీని రహస్యం ఏమిటో బోధించమని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను స్వామి, దయచేసి అనుగ్రహించు. ధర్మ మహిమ మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తముగా చెబుతాను. పనిలో ధర్మ మహిమ మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తముగా చెబుతాను. పనిలో పనిగా వినేసేయి. త్రికరణ శుద్ధిగా జీవించటం అంటే మనోవాక్కా